డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగే బాస్, నేను చూసుకుంటాను. ఓకే రాఘవ, గుడ్ నైట్. దేవుడా, ఎక్కలేని తలనొప్పులన్నీ నాకే చుట్టుకుంటున్నాయంటో. ఒక పక్క ఇంద్రకి అభితో పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తుంటే అది ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ ఏమో తన చిన్ననాటి ఫ్రెండ్ కోసం తెగ వెతికేస్తున్నాడు. తనే అభి అని తెలిస్తే అయ్యో కొంపలంటుకుపోతాయి. నోనో, ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్కి తన చిన్నప్పటి ఫ్రెండ్ అభి అన్న విషయం తెలియకూడదు. అసలు వాళ్ళిద్దరిని ఎక్కువగా కలవనివ్వకూడదు. కలుస్తుంటే ఎప్పుడో ఒకసారి నిజం బయటపడిపోతుంది. కానీ ఎలా? నా కర్మకి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. కలవకుండా ఎలా ఆపాలి? ఏదేమైనా సరే వాళ్ళిద్దరినీ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ముందు అభిని ఇంటి నుంచి పంపించేయాలి. ఎలా? ఆలోచించు ఐరేంద్రి. ఇవాల్టితో నీ గురించి నా అన్వేషణకు ఒక మార్గం దొరుకుతుందని, నువ్వు ఎలా ఉంటావో, నీ రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుస్తాయని ఎంతో ఆశపడ్డాను. కానీ నా ఆశ నిరాశే అయింది. చేతి దాకా వచ్చి చేయి జారిపోయావు.